అడిషనల్ కలెక్టర్ గారిని సుమారు 12 గంటల 20 నిమిషాలకి ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే పర్వాలేదండి 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము అని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని వెళ్ళటం జరిగింది. అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే టెంట్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి మేము ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చాము, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. ఇంతమంది ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గో బ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళపై అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సముదాయిస్తూనే వెళ్ళడం జరిగింది. ఈ లోపల అక్కడికి కూడా ఆపుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగానాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం. అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పి కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక మొగమోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని సరే అక్కడికి వెళ్ళొద్దాం, మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది. చూస్తూనే ఉన్నాం. కారును బదల్లో కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంతా వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు. ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ, ప్రాజెక్టుల్లో కానీ, సెజల్లో కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. సో ఈరోజు కూడా కలెక్టర్ గారు పోలీసు అనేది ముందు అనేది కాదు, మేము